ఆంజనేయుడు లేకపోతే ఆ హనుమంతుడు అనగానే మనందరి కళ్ల ముందు ఒకే రూపం కదలాడుతోంది కదా. ఆంజనేయస్వామి అంటే కోతి రూపంలో ఉన్న దేవుడు. కాని మనం చూసే ఆ రూపం వెలుక చాలా లోతైన, ఎవ్వరికీ తెలియని ఒక పురాతన కథ దాగుంది. ఈరోజు మనం ఆ కథ గురించే కొంచెం లోతుగా తెలుసుకుందాం. సరే, అసల హనుమంతుడి ఎవరు? మనందరికీ తెలిసిన ఈ రూపం వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు? ఆయన ఒక హీరోనా? లేక ఒక దేవుడా? లేదంటే కేవలం ఒక కోత? ఒక్క క్షణం ఆలోచిస్తే బహుశా ఈ మూడింటిని మించినవాడేమో అనిపిస్తుంది కదా. అయితే ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. హనుమంతుణ్ణి మనం వానర రూపంలో చూస్తాం కదా, కానీ అది ఆయన అసలు రూపం కాదు. అది ఆయన పరిమితి, అంతకన్నా కాదు. అదొక ఎంపికన్నమాట. ఆయన ఒక కామరూపి, అంటే యోగశక్తితో ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించగలరు. మరి ఈ కోతి రూపాన్నే ఎందుకెంచుకున్నారంటే అది కేవలం పిల్లల్ని సంతోషపెట్టడానికేనట. ఎంత సరదాగా ఉంది కదా. సరే, ఇప్పుడు మనం అసలు విషయంలోకొస్తున్నాం. హనుమంతుడి నిజమైన కథ, ఆయన మూలం ఎక్కడుందో తెలుసుకుందాం. ఇది మనమనుకునే చరిత్రకో, యుగాలకు చాలా చాలా పురాతనమైంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ టైమ్లైన్ చూస్తే మనకు మైండ్ బ్లాక్ అవడం ఖాయం. మనం మాట్లాడుకునే ఇతిహాసాల కన్నా లక్షల సంవత్సరాల క్రితం నాటి కథ ఇది. చూడండి, హనుమంతుడి మూలం 3వ జాతి అయిన లెమూరియన్ యుగంలో ఉంది. వీళ్ళు సత్, చిత్, ఆనంద స్వరూపులు. ఆ తర్వాత వచ్చింది 4వ జాతి, అట్లాంటియన్ యుగం. వీళ్ళు ధ్వని, మాయాజాలంలో మాస్టర్స్ అన్నమాట. రావణుడు ఈ జాతికి ప్రతినిధి. ఇక చివరగా ఇప్పుడు మనమున్న 5వ జాతి, ఆర్యన్ యుగం. ఇక్కడ శక్తి అంతా ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ప్రతినిధి శ్రీరాముడు. సో హనుమంతుడు ఎంత పురాతనమైనవాడో అర్థమవుతుంది కదా. ఇప్పుడు చూడండి, ఎంత అద్భుతమైన విషయమో. అంటే రామాయణమనేది కేవలం ఒక కథ కాదన్నమాట. 3 వేర్వేరు విశ్వయుగాలకు చెందిన జాతులు ఒకే చోట కలిసిన ఒక మహాసంగ్రామం. ఒకవైపు లెమూరియన్ జాతికి చెందిన హనుమంతుడు, మరోవైపు అట్లాంటియన్ జాతికి చెందిన రావణుడు, ఇంకోవైపు ఆర్యన్ జాతికి చెందిన రాముడు. ముగ్గురూ ఒకే కథలో, ఒకే కాలంలో కలుసుకున్నారు. సో సింపుల్గా చెప్పాలంటే 4వ జాతి అయిన అట్లాంటియన్లు చేసిన తప్పులను సరిదిద్దడానికి 3వ జాతి అయిన లెమ్యూరియన్లు, 5వ జాతి అయిన ఆర్యన్లతో చేతులు కలిపారన్నమాట. ధర్మస్థాపన కోసం జరిగిన ఒక కాస్మిక్ యుద్ధమిది. ఇందులో హనుమంతుడిది చాలా కీలకమైన పాత్ర. ఓకే, ఆయన మూలం ఎంత పురాతనమైనదో మనకు అర్థమైంది. మరి ఇతిహాసాలలో ఆయన చేసిన అద్భుతాల మాటేంటి? ఆయన చూపించిన పరాక్రమం గురించి ఇప్పుడు చూద్దాం. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఆయన తన శక్తిని ఎప్పుడూ తన గొప్ప కోసం వాడుకోలేదు. కేవలం సేవ కోసం, ఒక ఉన్నతమైన ధర్మం కోసం మాత్రమే ఉపయోగించారు. ఉదాహరణకు ఇది చూడండి. 5ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు ఆకాశంలో ఉన్న సూర్యుణ్ణి చూసి అదేదో తినే పండు అనుకుని ఒక్కసారిగా నోట్లో పెట్టేసుకున్నారట. ఆలోచించండి, ఎంత అపారమైన శక్తో కదా. ఇక సృష్టి మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోతుంటే ఇంద్రుడు కలుగజేసుకోవాల్సొచ్చింది. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టగా అది హనుమంతుడి దవడకు తగిలింది. సంస్కృతంలో హను అంటే దవడ. ఆ దవడమీద పడిన గుర్తువల్లే ఆయనకు హనుమంతుడు అని పేరొచ్చింది. ఆ గుర్తు ఆయన శక్తికి, ఆ సంఘటనకు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇక రామాయణంలో లక్ష్మణుడి ప్రాణాలు కాపాడటానికి సంజీవని మూలిక కోసం వెళ్ళినప్పుడు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ ఏ మూలికో గుర్తుపట్టటానికి సమయం లేనప్పుడు ఆయనేం చేశారు? ఏమాత్రం ఆలోచించకుండా ఆ పర్వతాన్నే పికిలించుకుని ఎత్తుకొచ్చేశారు. సేవ పట్ల ఆయనకున్న అంకితభావానికి, ఆయన బలానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. ఆయన కథ కేవలం రామాయణంతోనే ఆగిపోలేదు. ఆ తర్వాత వచ్చిన మహాభారత యుద్ధంలో కూడా అర్జునుడి రథం జెండామీద సూక్ష్మరూపంలో ఉండి పాండవుల విజయానికి సహాయం చేశారు. అంటే యుగాలు మారినా ధర్మమెక్కడుంటే ఆయనక్కడుంటారన్మాట. సరే, ఇప్పటిదాకా మనం ఆయన పరాక్రమం గురించి, కథల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. ఈ కథల వెనుకున్న అసలర్భమేంటి? హనుమంతుడు అంటే కేవలం ఒక పాత్ర కాదు. ఆయన ఒక లోతైన ఆధ్యాత్మిక, యోగ సూత్రానికి ప్రతీక. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. హనుమంతుడు అంటే సద్గురువు. సద్గురువు అంటే ఎవరు? మన లోపల ఉన్న జీవాత్మను ఆ పరమాత్మతో కలిపే ఒక వారధి. ఆ గురుతత్వమే హనుమంతుడు.
రామాయణంలోని యోగాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ 3 స్టెప్స్ చూడండి. స్టెప్ 1. సీత అంటే మన ఆత్మ. ఈ ఆత్మ లంక అనే శరీరంలో బందీగా ఉంది. స్టెప్ 2. ఈ ఆత్మ పరమాత్మ అయిన రాముడితో కలవాలని తపిస్తూ ఉంటుంది. మరి వీళ్ళిద్దరూ ఎలా కలుస్తారు? అక్కడే వస్తోంది స్టెప్ 3. గురువైన హనుమంతుడు వాయువు రూపంలో వచ్చి ఈ రెండింటి మధ్య వారధిని నిర్మిస్తాడు. ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ సింబాలిజం! ఆయన్ని వాయుపుత్రుడు అని కూడా అంటాం కదా. వాయువు అంటే ప్రాణం, మనందరిలోనూ ఉండే జీవశక్తి, శ్వాస ద్వారా మనలో ప్రవహించే ఆ జీవాగ్ని. హనుమంతులు అంటే మరెవరో కాదు, మనలో ఉన్న ఆ ముఖ్య ప్రాణశక్తే. ఇక చివరిగా ఆయన మనకు ఎల్లప్పుడూ ఎలా అందుబాటులో ఉంటారు? యుగాలు గడిచినా ఆయన నిలబెట్టుకున్న ఆ వాగ్దానం ఏంటి? దాని గురించి చూద్దాం. హనుమంతుడిని ఆరాధించడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు కలుగుతాయంటారు. ముఖ్యంగా జాతకంలో ఉండే నెగటివ్ గ్రహాల ప్రభావం తగ్గుతుంది, ప్రకృతి బంధాలను దాటడానికి సహాయమందుతుంది, కాలం యొక్క మాయను కూడా జయించవచ్చట. అంతేకాదు, మనలో సంకల్పశక్తి పెరిగి ఒక నిలకడ వస్తుంది. ముఖ్యంగా పిల్లల ప్రార్థనలకు ఆయన చాలా త్వరగా స్పందిస్తారని ఒక నమ్మకం. నిజానికి హనుమంతుడికి 3 శరీరాలు ఉన్నాయంటారు యోగశాస్త్రంలో. మనకు బయటకు కనిపించేది వానర రూపం, అంటే భౌతిక శరీరం. దాని లోపల హృదయానికి సంబంధించిన బంగారు శరీరం, అంటే కాంచన దేహం ఉంటుంది. ఇక అన్నిటికన్నా లోపల కారణ శరీరంగా ప్రకాశవంతమైన వజ్రశరీరం ఉంటుంది. ఆయన ఈ 3 రూపాల్లోనూ ఏకకాలంలో ఉంటారన్నమాట. అయితే ఒక ప్రశ్న వస్తుంది. లక్షల సంవత్సరాల క్రితం నాటి ఈ జీవి ఇప్పటికీ ఈ రోజుకి మన జీవితాల్లో ఇంత ముఖ్యమైన పాత్ర ఎలా పోషిస్తున్నాడు? ఆయనకి ఇంకా ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఉంది? దానికి సమాధానం ఆయన ఇచ్చిన ఈ వాగ్దానంలోనే ఉంది. ఈ భూమి మీద ఒక్క ఆత్మ రామనామాన్ని స్మరించినా సరే నేను ఈ గ్రహం మీద నిలిచి ఉంటాను అని. అందుకే ఆయన చిరంజీవి, కాలానికి అందనివాడు. ఆయన ఉనికి మన స్మరణలోనే ఉంది. సో ఆయన ఒక వీరుడి మాత్రమే కాదు, దేవుడు మాత్రమే కాదు, అంతకు మించి మన లోపలున్న ఒక అంతర్గత గురువు.